కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము పేజీ నంబర్ 468. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించెను. యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీయూ కొదువలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకగోరు వాడైనా నున్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుక గోరువాడెవడైనా నున్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానము వెతికి దాన్ని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద నున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. దుష్క్రియలు చేయవారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధంగా నున్నది. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిట్లో నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును. నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. దేవుడి చిన్ని వాక్యాన్ని దీవించునుగాక. కీర్తనల గ్రంథంలో నుండి ఇలాంటి వాక్యాలు ఇంకేమైనా చదివినిపించాలనుకుంటే కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. కీర్తనల గ్రంథం నుండి కొన్ని వాక్యములను ప్రతిరోజు ఉదయము సాయంత్రాలము షార్ట్స్ రూపంలో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ గమనించాలని కోరుకుంటున్నాను. మీ సహాయ సహకారాలు మాకెంతో అమూల్యమైనవి. దేవుడు మనందరికీ తోడైండునుగాక. ఆమేన్.